స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు వంటి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము సమాధిలో నుండి ప్రాణము విడిపించినటువంటి క్రీస్తు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 103వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాను. ఉదయకాల వేళలో అనుదిన స్తుతి కార్యక్రమంలో ఇలాగో ప్రతి దినము కూడా ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో కూడా కృపగలిగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణమైన దేవుణ్ణి స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో ఆయన స్తుతించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దావీదు తనలో స్తుతి పెళ్ళుపుకాలని దేవుడు తన పట్ల కృప చూపించిన 5 విధానాల ఈ యొక్క అధ్యాయంలో కనపడుతూ ఉన్నాయి. 1, దేవుడు క్షమిస్తాడు. 2, నయం చేస్తాడు. 3, విమోచిస్తాడు. 4, కిరీటం ఇస్తాడు. 5, తృప్తిపరుస్తాడు. ఎవరైనా క్షమించే దేవుడు, నయం చేసే దేవుడు, విమోచించే దేవుడు, కిరీటం ఇచ్చే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అవును, మనల్ని కూడా ఆయన విమోచించాడు. మనల్ని కూడా విమోచించినటువంటి దేవుడు ఆ దేవుడు. అనేక సందర్భాల్లో దావీదు ఈ సంఘటన ప్రస్తావించాడు. అతడు అనారోగ్యముతో ఉండి సమాధిలోనికి దిగిపోయే పరిస్థితి ఏర్పడ్డాయి. ఎవరు? దావీదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అతని స్వస్థపరిచి గోతిలోనికి లేక సమాధిలోనికి దిగకుండా అతన్ని బ్రతికించాడు. బ్రతికించిన దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నాడు. ఏమంటున్నాడు? 1-2 వచనాల్లో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటే స్తుతించుమని అర్థం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునానున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటూ 2వ వచనంలో అక్కడ ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరవకూడదు. అవును, ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆయన ఎవరు అంటే అక్కడే 103వ కీర్తన 8వ వచనంలో ఆయన ఎవరు అంటే దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆయన ఎవరు అంటే దయాదాక్షిణ్యపూర్ణుడు. అంతేకాదు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి గొప్ప దేవుడు. ఈయన అటువంటి గొప్ప దేవుడు మరి దావీదు ఆ గోతిలోనికి అనగా సమాధిలో నుండి తప్పించినటువంటి ఆ గొప్ప దేవుడు దావీదునే కాదు, ఈనాడు మనల్ని కూడా అటువంటి స్థితి, చచ్చిపోయిన స్థితి. అందుకే కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి మనల్ని, చచ్చిపోయినటువంటి జీవితంలో నుంచి మనం బ్రతికించాడు. మనం చచ్చిపోయిన వారు ఒకప్పుడు. అయితే
క్రీస్తు మన కొరకై పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చి మధ్యవర్తిగా వచ్చి ఆకారాన్ని కోల్పోయాడు, రిక్తుడైపోయాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన చూడనొల్లని వానిగా వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. ఆయన ఎవరు? దయాదాక్షిణ్యపు, దయ కలిగిన వాడు అంటే మంచివాడు అని అర్థం. దయాదాక్షిణ్యపు ఉన్నాడు. ఇంకా ఆయన ఎవరంటే దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతము చూపించినటువంటి వాడు. ఇంకా మానవుడు వ్యతిరేకిస్తుంటుండగా, పాపముతో ఆయన దుఃఖం చేస్తుండగా అయినా కూడా మానవుడిని తప్పించడానికి ఆయన ఇంకా దీర్ఘశాంతుడిగా, కృపా సమృద్ధి కలిగిన వాడు. కృపను ఎంతగా కుమ్మరించాడంటే అంతగా కుమ్మరించాడు. కృపకు నోర్చుకొని మానవునికి కృపను అనుగ్రహించాడు. అవును, కృప కలిగిన దేవుడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని చెప్పి చూస్తుంటున్నాం. అక్కడే 116వ కీర్తన 8వ వచనంలో మనం గమనించినట్లయితే 116వ కీర్తన 8వ వచనం, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించావు. నువ్వెవరు అంటే అక్కడే 5వ వచనంలో ఉంది, యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. వాత్సల్యత కలిగి చూపిస్తున్నాడు. మరణము నుండి ప్రాణాన్ని తప్పించేవాడు, కన్నీరు విడవకుండా కన్నీరు తుడిచేవాడు. అవును, బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా ఆయన అనారోగ్యం వచ్చినా కూడా ఆయన తప్పించేవాడు. కన్నీరు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను తప్పించావయ్యా అని ఆయన 2వ వచనంలో అంటున్నాడు, కావున నా జీవిత కాలమంతయు నేను నీకు మొర్రపెట్టుదును. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, పాతాళపు వేదన నన్ను పట్టుకొని ఉంది, అయినా కూడా నువ్వు నన్ను తప్పించావు. అయ్యా నువ్వు గొప్పవాడివి, దయాళుడవయ్యా, నువ్వు నీతిమంతుడు. మరి అట్టి నీతిమంతుడైనటువంటి అతి దయాళుడైనటువంటి ఆయన మనము ఉదయకాల వేళ దావీదు ఎలాగైతే స్తుతించాడో మనము కూడా అలాగూ ఆయన మనం స్తుతించాలి. ఎందుకంటే మన స్థితి కూడా ఎంతో భయంకరమై ఉంటుండగా ఆ భయంకరమైనటువంటి సమాధిలోనికి దిగిపోకుండా నేను ఆ ప్రాణమును తప్పించినటువంటి ఆ విధానాన్ని బట్టి ఆయన మనం ఎంతగానో ఉదయకాల వేళ మనం స్తుతించవలసిన వారంగా. ఈయన ఎవరంటే తప్పించేవాడు, సమాధిలోనికి పోకుండా ప్రాణమును తప్పించినటువంటి దేవుడు, స్వస్థపరిచినటువంటి దేవుడు, గోతిలో నుండి తప్పించినటువంటి దేవాతి దేవుణ్ణి మనం స్తుతించాలి. మన కొరకే కదా ఆయన మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినమున మృత్యుంజయుని కొరకు పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు. అందును బట్టి ఆయన మనము ఎంతగానో మనం స్తుతించాలి, గణపరచాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో తండ్రి మీ నామమును సన్నుతించే భాగ్యాన్ని, మీ ఘనమైన ఉన్నతమైన నామమును స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి. ఆమెన్.